హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనం కనెక్టర్స్ని ఎలా యాడ్ చేయొచ్చు, ఎలా మ్యానిపులేట్ చేయాలి అనేది తెలుసుకుందాం. సో బేసికలీ ఇక్కడ కనుక మీరు ఒక నోడ్ని కనుక చూసుకుంటే, సో దీనికి 2 కనెక్టర్స్ ఉంటాయి, ఒకటి గ్రీన్ అండ్ అలాగే ఒకటి బ్లూ. సో బేసికలీ ఈ గ్రీన్ దాంట్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే మనం ఇక్కడ చేసే మ్యానిపులేషన్స్ ఆర్ అలర్ట్స్ అండ్ ఈవెన్ మనం ఎఫెక్ట్స్ వేస్తాం కదా, సో వాటి తాలూకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవి క్యారీ చేస్తాయి. వేరాజ్ ఈ బ్లూ వాటిలో ఏంటంటే మనం ఏమైనా మాస్కింగ్ చేస్తాం చూడండి, సో అటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఈ బ్లూ యారోస్ క్యారీ చేస్తాయి. సో మనం కనుక ఈ యారోస్ని చేంజ్ చేయాలనుకుంటే సో సింప్లీ వాటిని క్లిక్ చేసి డ్రాగ్ చేయొచ్చు. అండ్ దెన్ నేను ఇక్కడ ఇన్పుట్ ఏదైతే ఉందో సో ఇన్పుట్ని డైరెక్ట్గా గెయిన్ నోడ్కి ఇవ్వాలనుకుంటున్నాను. సో అటువంటిప్పుడు నేను దీన్ని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొస్తాను. అండ్ ఇప్పుడు కనుక మీరు చూసుకుంటే మీ ఇక్కడ ఒక రెడ్ లైన్ కనిపిస్తుంది కదా, సో ఆ రెడ్ లైన్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఆ నోడ్ అనేది ఇప్పుడు కొత్త దాంతో రీప్లేస్ అయిపోతుంది, అంటే అది అక్కడ నుంచి డిలీట్ అవుతుందని చెప్పి. సో నేను ఈ యారోని ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పుడు రిలీజ్ చేశాను అనుకోండి, సో మనకి డైరెక్ట్గా ఆ సోర్స్ అనేది ఇప్పుడు గెయిన్ నోడ్ కనెక్ట్ అయ్యింది. ఓకే, అండ్ అలాగే నేను కావాలనుకుంటే సో గెయిన్ నోడ్ కూడా లేకుండా డైరెక్ట్ నేను లిఫ్ట్ డౌన్ నోడ్ క్రియేట్ చేసుకున్నాను, సో దానికి పెడతాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ గెయిన్ నోడ్ నుంచి ఉన్న ఇన్పుట్ ఆ రెడ్ లైన్ కనిపిస్తుంది కదా, సో అది డిలీట్ అయ్యి డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇది కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఓన్లీ ఇక్కడ నుంచి సోర్స్ వెళ్ళింది అండ్ ఇక్కడ నుంచి మనకి అవుట్పుట్ వచ్చింది. ఓకే, అండ్ ఈవెన్ నేను మళ్ళీ కావాలనుకుంటే సో మళ్ళీ సింగ్ చేస్తాను అండ్ దాన్ని ఇక్కడ నుంచి దీన్ని కనెక్ట్ చేస్తాను. ఓకే, సో ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం కనెక్టర్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా కిందకు వస్తే ఇప్పుడు మనకి గ్రాఫ్ ఉంది కదా కీ ఫ్రేమ్స్ది, సో మనకి ఇక్కడ ఈ కీ ఫ్రేమ్స్ సంబంధించిన టైం లైన్ ఉంది కదా, సో ఇక్కడ మీరు చూసుకుంటే కరెక్ట్గా 1, 2, 3 అని ఉన్నాయి. సో ఇవి ఏంటంటే మనకి ఇక్కడ నోట్స్లో 1, 2, 3 అని ఉన్నాయి కదా, సో అవే ఇవి. అండ్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏంటంటే సో ఇక్కడ మీకు కనిపించే నెంబర్స్ అండ్ అలాగే ఈ నెంబర్స్ ఒకటి కాదు. సో ఇవి బేసికల్లీ ఏంటంటే మన టైం లైన్లో ఉన్న క్లిప్స్, టోటల్ నెంబర్ ఆఫ్ క్లిప్స్. సో మన టైం లైన్ టోటల్ 6 క్లిప్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చూపిస్తాయి. వేరాజ్ మళ్ళీ మనం ఈచ్ క్లిప్ సెలెక్ట్ చేసాం అనుకోండి, సో అందులో ఎన్ని నెంబర్ ఆఫ్ నోట్స్ ఉన్నాయనేవి మీకు ఇక్కడ తెలుస్తాయి. సో ఇక్కడ బేసికల్లీ మనం ఇంతవరకు ఏ నోట్స్ క్రియేట్ చేయలేదు కాబట్టి 1 అని ఉంది, అండ్ ఈవెన్ ఇక్కడ కూడా మీకు ఓన్లీ కరెక్టర్ 1 మాత్రం కనిపిస్తుంది. వేరాజ్ మనం 3లో చూసుకుంటే సో ఆల్రెడీ మనం ఇక్కడ 3 నోట్స్ క్రియేట్ చేసాం కాబట్టి సో మనకి 3 కనెక్టర్స్ కనిపిస్తున్నాయి. వేరాజ్ ఇంకా మనం అడిషనల్ నోట్స్ క్రియేట్ చేసే కొద్దీ సో మనకి ఇక్కడ కనెక్టర్స్ అనేవి పెరుగుతాయి. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బై.